మీ అభిప్రాయం అయినప్పుడు సవాల్ విచాల్సిన అవసరం లేదు. ఏది సవాలు ఏం విసిరానంటే, నేను ఇందులో చూపించినటువంటి దాశరథి గారు చెప్పినటువంటి మాటలు ఈ ఒక్క మాట మీకు క్లారిటీగా డైరెక్ట్గా లేదంటున్నారు. ఇంకా నేను చూపించినటువంటి 101 నిరూపణలు అన్నిటి మీద వాళ్ళు ఖండన రాయమని మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. నేను ఒక్కో శ్లోకం అర్థం చెప్పి ఇవన్నీ అటు సూచిస్తున్న పాయింటింగ్ అని చెప్పాను. ఆ శ్లోకాలని అటు పాయింట్ చేయడం లేదనే ఖండన మీరు రిటర్న్గా రాయండి అని 100 సార్లు మొత్తుకున్నాను. రాయలేకపోయారండి. రాయమంటే మీరు ముందొచ్చి కూర్చోమన్నారు. అది రాసి ఉంటే ఇవాళ ఇంత టైం అందరికి వేస్ట్ అయ్యేది కాదు. మనం కూర్చుంటాం, ఇంకా 100 సార్లు కూర్చుంటామండి. నేను ఎలాగా ఈ శ్లోకములన్నిటి క్యుములేటివ్ ఎఫెక్ట్గా యేసు బొమ్మ కనబడుతుంది అన్నాను, వాటన్నిటి అర్థంగా యేసు కాదు ఇంకో బొమ్మ కనపడుతుందని మీరు బుక్ రాయమని నేను రిక్వెస్ట్ చేశా. రాయలేకపోయారు. ఇప్పుడు మీరు